హలో నమస్తే. మీ డాక్టర్ గణేష్ ఆదమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్, కాకినాడ. గత వీడియోలో మనం యూరిన్ కలర్ మారితే ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో అసలు యూరిన్‌లో బ్లడ్ ఎప్పుడొస్తుంది, దానికి కారణాలేంటో తెలుసుకుందాం. సో, యూరిన్‌లో బ్లడ్ అనేది ముఖ్యంగా 5 కారణాల వల్ల వస్తుందండి. ఒకటి ఇన్ఫెక్షన్. అంటే యూరిన్ ట్రాక్ట్‌లో కిడ్నీ నుంచి మొదలుకొని యూరిన్ బయటకొచ్చేంత వరకు యూరిన్ ట్రాక్ట్‌లో ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ వస్తే ఆ లోపల ఉండే లేయర్ ఎర్రగా మారి అక్కడి నుంచి బ్లడ్ కొంచెం కొంచెం కారడం అనేది యూరిన్‌లో బ్లడ్ రావడానికి ఒక మెయిన్ కారణం అండి. సో, జనరల్‌గా ఇది వచ్చినప్పుడు ఏంటంటే యూరిన్ మంటది ఉంటుంది, కొంతమందికి జ్వరం ఉంటుంది. ఏవండీ? సో, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ కారణం ఏంటంటే యూరిన్‌లో బ్లడ్ రావడానికి రాళ్ళండి. రాళ్ళు పడేటప్పుడు కానీ, లేకపోతే రాళ్ళు పెద్దయినప్పుడు కానీ, వాటితో పాటు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, స్టోన్స్ వల్ల కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, దీనివల్ల కూడా చాలామందికి స్టోన్స్ పెయిన్ ఉండొచ్చు. కొన్నిసార్లు పెయిన్ లేకుండా కూడా ఉండొచ్చు. కానీ జనరల్‌గా పెయిన్ అనేది వస్తుందండి. సో, ఇదొక కారణం అండి. ఇంకో కారణం ఏంటంటే కిడ్నీకి దెబ్బ తగలడం. అంటే కిడ్నీకి కానీ, బ్లాడర్‌కి కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడి నుంచి డ్యామేజ్ జరిగి అక్కడి నుంచి బ్లడ్ కారే అవకాశం ఉంటుంది. జనరల్‌గా ఈ పేషెంట్సు చెప్తా ఉంటారు హిస్టరీ, సార్ నాకు క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలిందని అలాంటివి చెప్తా ఉంటారు. దాన్ని బట్టి మనం అనుమానం ఎక్కువవుతుందనమాట. ఇంకో ప్రధాన కారణం ఏంటంటే అందరూ భయపడేది క్యాన్సర్. సో, యూరిన్ ట్రాక్ట్‌లో ఎక్కడైనా సరే క్యాన్సర్ వచ్చినా కిడ్నీకి కానీ, కిడ్నీ పైప్‌కి కానీ, బ్లాడర్‌కి కానీ, అయితే ప్రాస్టేట్‌కి కానీ ఇటువంటి ఏరియాలో క్యాన్సర్ ఏదన్నా వస్తే గనక అక్కడి నుంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొన్నిసార్లు క్యాన్సర్ లేకుండా కూడా ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ అంటే వయసు 50 ఏళ్ళు దాటిన తర్వాత యూరిన్ సంచి కింద ఉన్నటువంటి ప్రాస్టేట్ గ్రంథి వాపు రావడం వల్ల దాని బ్లడ్ సప్లైలో చిన్న చిన్న రక్తనాళాలు చిట్లిపోయి ఆళ్ళు యూరిన్‌కెళ్ళినప్పుడు ముక్కడం వల్ల అప్పుడు కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ కిడ్నీ ఫిల్టరేషన్ యూనిట్స్ దగ్గర నుంచే, నెఫ్రాన్స్ దగ్గర నుంచే గ్లోమెరులర్ హెమచురీ అంటారు. అంటే గ్లోమెరులస్ నుంచే బ్లడ్ రావచ్చనమాట. అంటే ఈ ఫిల్టరేషన్ యూనిట్‌లో ప్రాబ్లమ్స్ వల్ల గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అనే కండిషన్స్ వల్ల బ్లడ్ రావచ్చండి. జనరల్‌గా ఈ పేషెంట్స్‌కి దీంతో పాటు ప్రోటీన్ కూడా పోవడం అని, క్రియాటిన్ పెరగడం అని ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ పార్ట్స్ వరకు మాత్రం నెఫ్రాలజిస్ట్ అనేది చూసుకుంటారండి. సో,